జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ కొండ్రపేట మండలం వట్టిమల గ్రామంలో ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశ సార్వభౌమత్వాన్ని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రవాద సంస్థలతో కలిసి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ప్రతి భారతీయుడు ఖండించాలని, ఈ సందర్భంగా దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం, భారత ప్రజలు అండగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యయ్య, కొమ్ము దేవరాజు, మాల సంఘం అధ్యక్షులు పూర్ణచంద్రం, లక్కం విజయ్, యువకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల అంతా కూడా అక్కడ గుమ్మిగున్న సందర్భంలో అత్యంత కిరాతకంగా, దుర్మంగంగా పాపం పర్యాటకుల పైన పహల్గామలో అత్యంత దారుణంగా మరియు హతమార్చిన దుండగులకు తగిన గుణపాఠం మన భారతదేశం చెప్తారని మేము అనుకుంటున్నాం. అదే దిశగా ప్రధాని మోడీ, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, యావత్తు భారతదేశం అంతా కూడా ఆ దాడిని ఖండిస్తున్నాం. అలాంటి పిరికిపందె చర్య చేయడం పెద్ద హేమమైన చర్య కాబట్టి అలాంటి తిప్పి కొట్టాల, గట్టిగా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే అలాంటి ఇప్పుడున్న సమయంలో అలా చేయడం చాలా దారుణమైన విషయం. కొంతమంది చిన్న చిన్న పిల్లలు కోల్పోయారు, భర్తలను కోల్పోయారు, దేశ సైనికులను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి గట్టి బుద్ధి చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రజలందరూ కూడా మేల్కొల్పాలి. ఇప్పుడున్న ఏ పార్టీకో దేనికో సంబంధం లేదు, అందరూ మన భారతీయులందరూ కూడా ఏకమై అలాంటి ఉగ్రవాదం ఎక్కడున్నా అంతమొందేదాకా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మద్దతుగా నిలబడి మన ఐక్యతను చాటాలని కోరుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రాగాఢ సానుభూతి వట్టిమల గ్రామం తరఫున వాళ్ళకి ఎవరైతే చనిపోయారో ఉగ్రవాద దాడిలో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం.